హలో గాయ్స్, అందరికీ నమస్తే. ఏంటి వీడియో అని చూస్తున్నారా? ఈరోజు ఈ సమ్మర్ కదా, సమ్మర్లో మనం ఏం చేసుకుంటామండి? వడియాలు, బియ్యంతో వడియాలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకుందామో చూద్దామా? నేనైతే కేజీ రేషన్ బియ్యంతో వడియాలు ఏ విధంగా పెట్టాలో చెప్పబోతున్నానండి. వాటికైతే ముందుగా మనం ఎసరు పెట్టుకొని అందులో నువ్వులు, ఓమా, కొద్దిగా సాల్ట్, కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకొని బాగా మసలనివ్వాలండి. మనం రైస్ ఏ విధంగా వండుకుంటామో వడియాలు కూడా అదే విధంగా, అదే ప్రాసెస్, అంతే అండి. ఇవి వేసుకొని బాగా మరగనించాలి. ఈ విధంగా మరిగాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న కేజీ రేషన్ బియ్యం 2-3 సార్లు ఫ్రెష్గా కడుక్కొని కొద్దిసేపు నానబెట్టుకొని ఆ విధంగా మనం పాయసం టైపు వండుకోవాలండి. మరీ మెత్తగా, మరీ మెత్తగా వండుకోవాలి. ఇట్లా మనం పిండి విసికినప్పుడు ముద్ద అవుతుంది కదండి, ఆ విధంగా ముద్ద అయ్యే వరకు రైస్ని ఉడకనివ్వాలి. వడియాలని 3-4 టైప్ చేసుకోవచ్చండి. రైస్తో చేసుకోవచ్చు, పిండితో చేసుకోవచ్చు, మరియు రవ్వతో కూడా చేసుకోవచ్చు. ఈ రైస్ అనేవి రేషన్ బియ్యంతో చేస్తే చాలా బాగుంటుందండి. మనం వండుకునే రైస్ ఉంటుంది కదా, నార్మల్ సన్న బియ్యం, ఆ రైస్తో చేస్తే టేస్ట్ అనేది అంతలా ఉండదు. రేషన్ బియ్యంతో చేస్తే టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఎందుకంటే రేషన్ బియ్యంకి సాగే లక్షణాలు ఉంటాయి, మనం తినే బియ్యానికి సాగదండి. జిగుట అనేది తక్కువగా ఉంటుంది, దీనికి జిగుట అనేది ఎక్కువగా ఉంటుంది. మనం వడియాలు పెట్టుకునేటప్పుడు క్లాత్ని పొడి క్లాత్లో పెట్టుకోవద్దండి, తడి క్లాత్లో పెట్టుకోవాలి. పొడి క్లాత్లో పెట్టుకుంటే ఎండినాక తీయడానికి కంఫర్ట్గా తొందరగా రావు. తడి క్లాత్లో పెట్టుకున్నాం అనుకో తొందరగా ఊడి వచ్చేస్తాయండి. ఈ విధంగా నేను ఒకటి 3 హోల్స్ తీసుకున్నాను, ఒకటేమో 1 హోల్ తీసుకున్నాను. 3 హోల్స్ ఏమో సపరేట్గా పోసుకుంటాను, 1 హోల్ది సపరేట్గా పోసుకుంటున్నాను అండి. ఎందుకంటే 1 హోల్ది కొద్దిగా లావు వస్తుంది, 3 హోల్స్ది సన్నం వస్తుంది. మా అప్పలపావులతోని పోసుకుంటున్నా. ఈ విధంగా అన్నీ దగ్గరగా పోసుకుంటున్నా అండి. ఎందుకంటే పిండి దూరం వేసుకున్నాం అనుకో ప్లేస్ అనేది సరిపోదు, ఎట్లా అయినా డ్రై అయిపోతుంది. దగ్గరైనా దూరమైనా తొందరగానే ఎండిపోతుంది. మనం దూరం వేసుకుంటే తొందరగా మంచం నిండు శారీ క్లాత్ అనేది అయిపోతుంది. సో మనం దగ్గరగా వేసుకుంటూ వెళ్ళాలండి. ఇదేమో 3 లేయర్స్ అండి. ఇది కొద్దిగా సన్నం ఉంటుంది, అదేమో లావు ఉంటుంది. 1 హోల్ది లావు ఉంటుంది, 3 హోల్స్ది సన్నం ఉంటుంది. నేను 1 హోల్ అన్నీ ఒక సైడు, 3 హోల్స్ అన్నీ ఒక సైడ్ వేసుకుంటున్నానండి. దగ్గరగా వేసుకుంటున్నాను. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే బాగుంటుందండి. సమ్మర్లో 1 గంట ఫస్ట్ కష్టపడితే వర్షాకాలంలో ఎంజాయ్ చేస్తూ తినేయొచ్చండి వేడిగా. వీటిని వర్షాకాలంలో పప్పుచారులోకి వేయించుకొని తింటే ఉంటుంది, మామూలుగా ఉండదండి. వీటిని పిండితో కూడా చేసుకోవచ్చండి. పిండి కూడా సేమ్ ప్రాసెస్. మనం రవ్వతో చేసుకుంటే మాత్రం క్లాత్లో వేసుకుంటే రావండి, వాటిని కవర్ పైన వేసుకోవాలి. క్లాత్లో వేసుకున్నాం అనుకో మొత్తం అతుక్కొని పోతాయి. అదే కవర్ పైన వేసుకున్నాం అనుకో పొడిగా ఎండగానే అవంతలా అవే సైడ్లకు ఓపెన్ అయ్యి వచ్చేస్తాయండి. ఈ విధంగా అవన్నీ ఒక సైడు, ఇవన్నీ ఒక సైడు, ఈ విధంగా సీక్వెన్స్లో పోసుకుంటున్నానండి. వీటిని చిన్న మనకు ఒక దగ్గర ఒకవేళ అప్పలపావులు లేవనుకో వీటన్నిటిని ఒక కోన్ లాగా ఒక కవర్ చేసుకొని కోన్ టైపు చిన్నగా పోసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.